హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బో హోమ్ మేకర్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇవాళ మన వీడియోలో ఓల్డ్ టీషర్ట్తో ఈ బ్యూటిఫుల్ హెడ్ బ్యాండ్ ఎలా చేయాలి అనేది చూద్దాము. టీషర్ట్స్ మనందరి దగ్గర ఉంటుంటాయి కదా, సో సింపుల్గా ఈ హెడ్ బ్యాండ్ ఎలా చేయాలో ఇవాళ వీడియోలో చూద్దాం. దీనికోసం ఏదైనా ఒక టీషర్ట్ తీసుకున్నాము. దీనికి ఎడ్జ్లో మందంగా ఉంటుంది కదా, స్టిచ్ చేసి ఆ పార్ట్ కట్ చేసేసుకుందాం. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఒకే సైజులో 5 కట్ చేసుకోవాలి. మనం ఒక 1 to 2 ఇంచ్ విడ్త్ పెట్టుకొని అలాగే 5 స్ట్రాండ్స్ కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా విడ్త్ అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే, ఇలా 5 కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ని కట్ చేద్దాం. ఒక సైడ్ కట్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది కదా, సో ఇలా కట్ చేసి అది స్ట్రెచ్ చేస్తే టీషర్ట్ సాగుతుంది కదా, మనకి రౌండ్గా అవుతుంది. అప్పుడు మనం అల్లేటప్పుడు నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ 5 ఎడ్జెస్ని ఒక దగ్గరకు తీసుకొచ్చి అవి కదలకుండా స్టిక్కర్ వేద్దాం. ఇలా స్టిక్ చేసేసి ఇప్పుడు ఈ 5ని సపరేట్ చేసుకుందాము. ఫస్ట్ ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ 3 పెట్టుకుందాము, రైట్ సైడ్ 2 డివైడ్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మనకి చివరిన ఉంటుంది కదా, దాన్ని లోపలికి వేసుకొని మళ్ళీ ఇటు సైడ్ థర్డ్ది మళ్ళీ లోపలికి వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ సపరేట్ చేసుకోవాలి. రైట్ సైడ్ కూడా మళ్ళీ సేమ్ చివరిగా ఉన్న స్టాండ్ని లోపలికి వేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్నది మళ్ళీ లోపలికి వేయాలి. మనం జడ అల్లుతాం కదా అలాగే, బట్ లెఫ్ట్ సైడ్ నుంచి వేస్తున్నా రైట్ సైడ్ నుంచి వేస్తున్నా మనకి చివరి ఏదైతే ఉంటుందో చివరిది ఫస్ట్ లోపలికి వేసి తర్వాత రైట్ సైడ్ ఉన్నది లోపలికి వేసుకోవాలి. అలా అటు ఇటు సపరేట్ చేసుకుంటూ ఇలా 3 సపరేట్ చేసుకుని అటు ఇటు వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది టీషర్ట్ కదా, కొంచెం అలా అడ్జస్ట్ చేసుకుంటూ స్ట్రెచ్ చేసుకుంటూ చేస్తే నీట్గా కనిపిస్తుంది. మనం అల్లేటప్పుడే అక్కడ నీట్గా కనిపించేలాగా సెట్ చేసుకోవాలి. ఏమన్నా ముడతలు అట్లా వచ్చినా కానీ ఏమన్నా లావుగా వచ్చినా అక్కడే అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చేసుకుంటే నీట్గా ఉంటుంది. అలా మనకు కావాల్సినంత లెంత్ వరకు అల్లుకోవాలి, లేకపోతే మొత్తం అల్లుకొని తర్వాత అయినా మనకు కావాల్సిన లెంత్ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మొత్తం అల్లేస్తున్నాను, తర్వాత లెంత్ కట్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ టీషర్ట్ బాగా స్ట్రెచ్ అవుతుంది, అందుకే నేను ప్రతిసారి అల్లినప్పుడల్లా స్ట్రెచ్ చేస్తూ ఉన్నాను. చూసారా, అక్కడ మనం స్ట్రెచ్ చేస్తే ఏంటంటే రౌండ్గా వస్తుంది కదా, అప్పుడు మనకి అల్లింది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మిడిల్లో మనకి టీషర్ట్ కదా, మధ్యలో ఉండేది కట్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ అది మందంగా ఉంటే మీరు అది కట్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకొని చేసుకోవచ్చు. బట్ అది అల్లినప్పుడు అది కనిపించకుండా అల్లుకుంటే బాగుంటుంది. లోపలికి సెట్ చేసుకొని ఇలా మొత్తం అల్లేసిన తర్వాత మనకి చివరిది తీసేసి కట్ చేసుకుందాము. మొత్తం అయిపోయింది కదా, ఇప్పుడు ఆ స్టిక్కర్ తీసేసి అటు సైడ్ కుట్టుకుందాము. ఆ అల్లింది ఊడిపోకుండా ఉండడం కోసం జస్ట్ బేసిక్ స్టిచ్చింగ్ నార్మల్గా పైకి కిందకి స్టిచ్ చేస్తే సరిపోతుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు మనం ఏ కలర్ టీషర్ట్ తీసుకున్నామో అదే కలర్తో స్టిచ్ చేస్తే నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను కనిపించడం కోసం అని చెప్పి ఇలా వైట్ దారంతో చేస్తున్నాను, బట్ వేరే కలర్తో చేస్తే మనకి పైకి కనిపిస్తుంటుంది కదా, అది బాగుండదు. మనం ఏ కలర్ టీషర్ట్ తీసుకుంటే ఆ కలర్తో స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు లెంత్ తీసుకోవాలి, మన హెడ్ లెంత్ తీసుకొని మనకి ఎంత లెంత్ అయితే ఉందో దానికంటే కొంచెం తక్కువ కట్ చేసుకోవాలి. ఎందుకంటే వాడుతుంటే ఇది స్ట్రెచ్ అవుతుంది కదా, సో అందుకని కొంచెం తక్కువ లెంత్ తీసుకొని అది కట్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది అటాచ్ చేసుకోవడానికి టీషర్ట్లోనే ఒక చిన్న ముక్క రెక్టాంగిల్ లాగా కట్ చేసుకొని ఆ 2 చివర్లని స్టిచ్ చేసుకోవడమే. స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు, గ్లూ గన్ ఉంటే గ్లూ గన్తో అయినా చేసుకోవచ్చు. చూసారా, మనకి బ్యూటిఫుల్ హెడ్ బ్యాండ్
రెడీ అయిపోయింది టీ షర్ట్తో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.